నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్జేఆర్ భవనం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై జరగనున్న అవిశ్వాస తీర్మానం విషయంలో తామే విజయం సాధిస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు. అవతల వ్యక్తులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా విజయం తమదేదని అన్నారు. ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కౌన్సిలర్లు భరోసా ఇచ్చినట్లు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. 9వ తేదీ జరగనున్న అవిశ్వాస తీర్మానం విజయం తమదేదని రామ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తుంది. క్యాంపులు తీసుకుని వెళ్ళిపోతాం, కట్టుబడేసి తీసుకొని పోతాం. ఎవరిని ఇక్కడే ఉంటాం, ఈ టౌన్లోనే ఉంటాం, మీ కళ్ళ ముందరే తిరుగుతాం, మీకు కనబడుతూ ఉంటాం. మీ ప్రలోభాలు చూద్దాం, మీ బెదిరింపులు చూస్తాం. అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నికార్సుగా మినిమం ఈ రోజున్న 19 మంది ఇలాగే ఉంటారని ఘంటాపదంగా చెప్పగలను. సవాల్ విసురుతుందా తెలుగుదేశం? ఎక్కడో దాచిపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మిత్రులే చూస్తూ ఉంటాను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ 19 మంది మీ కంట కనబడతానే ఉండరు, మీరు చూస్తూనే ఉండరు. అది 3 రోజుల గ్యాప్ వచ్చిందా, వారం రోజుల గ్యాప్ వచ్చిందా, ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తుందా అందరి తరఫున మీకు తెలియజేసేది ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్తాం. అపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది, వాళ్ళు అడ్డుకొడతారు. కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచి పనులు చేయడానికి, ప్రభుత్వంతో కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు. అమృత్ 2 కింద ఎలక్షన్స్ ముందర 110 కోట్ల దాకా తీసుకొచ్చాం. కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులన్నీ మారుద్దామని. అది ప్రభుత్వం చేతిలో ఉంది, ఫైనల్ చేశాం. ఈ ప్రభుత్వాన్ని కోరుతుందా ఆ ఫండ్ తీసుకోనండి, మన వెంకటగిరి ప్రజలకు మంచి చేద్దాం. టౌన్ పెరుగుతా ఉంది. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డు రోడ్ నుంచి కార్యక్రమ ప్రాంగణం దాకా ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకుని డెవలప్ చేయడం జరిగితే ఇంకొక 1000 ఎకరాలు ఇవ్వండి, మీకు ఆల్టర్నేట్ గా 2 ఇంతలు పక్క మండలాల్లో ఇస్తామంటే కుదరదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఫారెస్ట్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావుతో మాట్లాడి 100 ఎకరాల నగర వనం శాంక్షన్ చేయడం జరిగింది. రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు. గర్వంగా చెప్తాం, వెంకటగిరి నియోజకవర్గంలో, వెంకటగిరి టౌన్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు, నేదురుమల్లి రాజలక్ష్మి ఏం చేసింది, పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేసింది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కాదని చెప్పారు. 4 కాలాల పాటు గుర్తుంచుకునే రకంగా చేయాల్సిన పనులు ప్రజలు అవకాశం ఇచ్చారు. మంచి చేయడానికి అపోజిషన్లో ఉన్నా కూడా మేము కూడా సహకరిస్తాం. కానీ ఎన్నుకోబడ్డ వాళ్ళని దించాలంటే మాత్రం మా సత్తా చూపిస్తాం.
ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకసారి ఆ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.